ఈవెన్ ముఖ్యంగా ఈరోజైతే మనకు 'ఐబొమ్మ' రవిని మనకు బెయిల్ వస్తుందా? రాదా? ఈ వీడియో మనకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తప్పకుండా చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ అయితే చిన్న అబ్బాయి సినిమా మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మనకు ఇమ్మడి రవి మనకు అరెస్ట్ అయింది తెలిసిన 'ఐబొమ్మ' అరెస్ట్ చేయడం ఇంత తెలిసింది కదా! దానికి 'ఐబొమ్మ' రవికి బెయిల్ వస్తుందా? రాదా? దీని గురించయితే మనమైతే పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా అయితే మనకు 'ఐబొమ్మ రవిని' మనకు చానా మూవీస్ కూడా మనకు పైరసీ చేశారని చెప్పి చాలామంది సినీ నిర్మాతలు గాని, సినీ హీరోస్ గాని ప్రెస్ మీట్ పెట్టి దానికి ఈ రవిననేది అరెస్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. తెలిసి సజ్జనార్ సార్ గాని, తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ గాని చాలా హ్యాపీనెస్, సంతోషం అనేది వ్యక్తం చేశారు. 'దిల్ రాజు' గాని ఇలా హీరోస్ గాని చాలా వరకు కూడా ఈ రవిని అరెస్ట్ చేయడం వల్ల మనకు పైరసీ బారి నుండి చాలా మేలు జరుగుతుందని చెప్పి చాలా నిర్మాతలు కూడా చాలా డబ్బులు పెట్టి మూవీస్ మనకు పైరసీ అవ్వడం వల్ల వాళ్ళకి చాలా నష్టం అవుతుందని చెప్పి బాధపడుతున్నారు. ఈ రవిని అరెస్ట్ చేయడం వల్ల చాలా మంది కూడా అదే విధంగా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా డిమాండ్ అనేది చేస్తున్నారు. ఈ రవిని అరెస్ట్ చేయడం వల్ల మూవీస్ మనకు రేట్లు ఎక్కువ పెంచి తర్వాత మూవీ లోపలికెళ్ళిన తర్వాత పాప్‌కార్న్ కూడా తీసుకోవడానికి విపరీతమైన రేట్లు పెట్టి రవిని అయితే మనకు ఇలాంటి పైరసీ వాళ్ళ నష్టమైతుంది. కానీ ఇలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు మూవీస్ చూడడం అనేది ఇది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అని చెప్తున్నారు. అలానే ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం వల్ల కూడా చాలామంది అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. చాలామంది మనకు మేలని చెప్తున్నారు. చాలామంది కూడా ఇలాంటి వాళ్ళని మనకు ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా చేస్తున్నారు. అదే విధంగా మనకు బెయిల్ ఇస్తానని చెప్పి మనకు సలీం మనకు కోడి కత్తి కేసు గాని, గునకరాయి కేసు గాని ఇలా దాంట్లో మనకు బెయిల్ అనేది పూర్తిగా మనకు తెప్పించిన సలీం అనే లాయర్ అనేది ముందుకు రావడం నీకు బెయిల్ తెప్పిస్తాను ఇలాంటి వాళ్ళకు అని చెప్పి నాకు ముందుకొచ్చి ఈ సలీం అనేది ఈ లాయర్ అయితే ఖచ్చితంగా మనకు 1 వీక్‌లోనే మనకు రవికి అనేది బెయిల్ తీసిస్తానంటారు. ఈ బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి మనకు 'ఐబొమ్మ' లాంటి వెబ్‌సైట్‌లనేది రిలీజ్ చేస్తున్నారా? తెలీదు. దాని గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకోవాలి. మళ్ళీ తర్వాత అలాంటి వాళ్ళు ఇలాంటి మంచి దానికి ఉపయోగించుకుంటే మేలు. సినిమాలు ఇలాంటి పైరసీ చేసే బదులు ఒక దేశానికి ఏదైనా రక్షణ నీకు అంత టాలెంట్ ఉన్నప్పుడు మనకు ఇమ్మడి రవి మనకు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అయితే మనం పూర్తిగా అయితే తెలుసు. ముందుగా అయితే మనకు ముస్లిం ఆమెను లవ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకొని, ఆ తర్వాత డైవర్స్ రావడము 2023లో ఆ తర్వాత మనకు హేళన చేయడము, డబ్బులు లేదని చెప్పి అలాంటి ఆ కసితోనే మనం డబ్బులు ఎలా సంపాదించాలని చెప్పి ముందుకు ఇలాంటి పైరసీ చేసి ఇలాంటి 'ఐబొమ్మ' వెబ్‌సైట్ లీక్ చేసి సానా దేశాలతో లింక్ అయిన తర్వాత అలాంటి వెబ్‌సైట్‌లు క్రియేట్ చేసి ఆ తర్వాత మనకు మూవీస్ అనేది రిలీజ్ చేస్తున్నారు. అదే విధంగా మనకు పైరసీ బారిన పడిన ప్రతి ఒక్క మూవీ కూడా ముందుకొస్తున్నది. ఇలా అయింది అంటే చాలా నష్టపోయాను. 'సి కళ్యాణి' గారు గాని ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలని చెప్పి కూడా చాలామంది కూడా అంటున్నారు. ఈ బెయిల్ అయితే 100% వచ్చే అవకాశం ఉన్న సలీం మనకు వాదించిన 2 కేస్ కూడా సక్సెస్‌ఫుల్‌గా అయినాయి ఈ లాయరు. అదే విధంగా మనకు రవికి అయితే మళ్ళీ వచ్చిన తర్వాత బయటొచ్చినా కూడా ఒకసారి ఇలాంటి వేషనాలు చేశారంటే మళ్ళీ కూడా 'ఐబొమ్మ' లాంటి వెబ్‌సైట్‌లు అయితే మళ్ళీ వేల పుట్టుకొస్తాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాల్సైతే మన ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వస్తాయి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే.